స్థిర ఆదాయం దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ మనకి ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ తీసుకుంటే ఈపీఎఫ్లోని మీ నగదుకు కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను నిర్ణయించిన దాని ప్రకారం 8.25% వడ్డీ లభిస్తుందంట. తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఈ పథకానికి ఎంతవరకు వడ్డీ లభిస్తుంది అని చూసుకుంటే ఆడపిల్లల పేరు మీద పొదుపు చేసుకునే పథకం ఇది. చాలామంది ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆడపిల్లల కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇందులో దాచుకున్న మొత్తానికి సంవత్సరానికి 8.2% వడ్డీ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక మూడోది తీసుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఇది 60 ఏళ్ళ పైబడిన వారు, రిటైర్ అయిన వాళ్ళు ఇందులోపల 5 ఏళ్ళ కాల పరిమితితోటి 1000 నుంచి 30 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. ఇందులో మనకు ఎంతవరకు వడ్డీ వస్తుందంటే 8.2% వరకు వడ్డీ ఇస్తుంది. ఇక లాస్ట్ది మనకు తీసుకుంటే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో మనకు ఎంతవరకు వడ్డీ వస్తుందో తెలుసుకుంటే వ్యక్తిగత పెట్టుబడిదారులు సంవత్సరానికి 1,50,000 వరకు ఈ యొక్క పీపీఎఫ్లో పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకంలో పన్నులు పోంగా మిగిలేది ఎంతవరకు వడ్డీ వస్తుందంటే 7.1% వడ్డీ మనకు లభిస్తూ ఉంటుంది.